ఘనపురం మండల కేంద్రంలో క్యామ అజంతా గెలుపు కీలకం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఘనపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశంలో ముఖ్యంతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఘనపురం మండలం కేంద్రాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, అభివృద్ధి ధ్యేయంగా మన తారతమ్యం లేకుండా పనిచేశామని, ఓటు అడిగే నైతిక హక్కు మనకే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ కి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను రైతులకు రైతు భరోసా ఏదని, మహిళకు 2500 ఆసరా పింఛన్లు, 4000 తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు బతుకమ్మ పండుగ చీరలు ఏమైనాయి అని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండో విడత ఇవ్వడానికి ఆల్రెడీ జీవో ఇచ్చి ప్రాసెస్ మొదలు పెడితే ఎలక్షన్ వచ్చింది. మనం 100% కొన్ని గ్రామాలు చేసినాం. ఈ మండలంలో కూడా రెక్కాడపల్లి వచ్చింది, చేసి చూపించిన 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం పెట్టినాం. ఎంతోమంది పిల్లల్ని పంపించిన. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతున్నారు, కృష్ణని అనుకుంటా. మనం మన దగ్గరికి ఎవరు వచ్చినా అది పెన్షన్ కానీ, లేకుంటే ఇంకో పని కానీ, సీఎం రిలీఫ్ కానీ, లేకుంటే ఇంకోటి కానీ, ఏ స్కీమ్ కానీ, ఏ లబ్ధి కానీ, ఎవరు వచ్చినా పార్టీలు చూడలే, వాళ్ళు ఎవరు వచ్చినా సాయం చేస్తారు. తప్పంతా అన్నీ వచ్చింది సార్. నెరవేర్చకపోగా ఇతర రాజకీయ పార్టీలను, ప్రధానంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనల్ని, మన నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళు ఎంత వేరే పార్టీ అని చూడలే, మనం వాళ్ళ పని కూడా చేసి పంపించాం.